దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావనాన మమును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే కుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవకిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రోత. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రోత. యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు. నిత్యము వ్యాజ్యంబు చేయడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. 19వ కీర్తన 7వ వచనం నుండి నేర్చుకొనుట అనే పదం అనే మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొద్ద నుండి మనం ఏం నేర్చుకుంటాం, ఏం నేర్చుకోవాలి, దేవుడు మనకి ఎలా నేర్పిస్తాడు, దేవుడు మనకి ఎలా సహాయపడతాడు అని కొన్ని విషయాలను మనం ఎంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ ప్రశస్తమైన సమయంలో కూడా నేర్చుకొనుట అనే మాటని గురించి ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన, 119వ కీర్తన. ఈ అధ్యాయం అంతట్లో కూడా దావీదు ఆశ ఏంటంటే, నేను అన్నీ నేర్చేసుకున్నాను, నాకు అన్నీ వచ్చు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కీర్తన కాదు ఈ 119వ అధ్యాయం.
ఈ 119వ అధ్యాయంలో 176 వచనాల్లో కూడా ప్రతి పదంలో ప్రతి వచనంలో దావీదు దేవుని దగ్గర నుండి, దేవుని యొద్ద నుండి కట్టడలైన, ఆజ్ఞలైన, విధులైన, శాసనములైన, మార్గమైన, మంచి బుద్ధినైనా, స్వభావమునైనా, హృదయమునైనా మీరు నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను అనే ఆశపడుతున్నాడు. ప్రతి వచనంలో కూడా ఒక ప్లీడ్ కనపడుతుంది, ఒక హంబుల్నెస్ కనపడుతుంది. నాకు నేర్పండి, నాకు బుద్ధి దయచేయండి, నేను నేర్చుకొనున్నట్లు నాకు మంచి మనస్సు దయచేయండి, నాకు నేర్పండి. 33వ వచనంలో యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. మరి ఒక వచనంలో నాకు బుద్ధి దయచేయము. 73వ వచనంలో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయండి. నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి దయచేయండి. ప్రతి వచనంలో కూడా దావీదు ఇదే ఆశపడుతున్నాడు, నాకు నేర్పండి, నేను నేర్చుకుంటాను. ఈ నేర్చుకొనుట అనే మాటను గురించి కొన్ని విషయాలు మూల భాషలో, హీబ్రూ భాషలో కూడా మనం ఎంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ నేర్చుకొనుటను గురించి మరి ఒక మాట ఈ ప్రశస్త సమయంలో దావీదు మాటల నుండి, దావీదు జీవితం నుండి ధ్యానం చేద్దాం. 78వ కీర్తన 72వ వచనంలో, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 72వ వచనం, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. సో he fed them according to the integrity of his heart and guided them by the skillfulness of his hands. నేర్పరితనము, నేర్పరి అయి, కార్యములయందు నేర్పరి అయిన వాడు దావీదు. దావీదు దేవుని దగ్గర నుండి నేర్చుకొనిన వాడండి. ఇంతవరకు మనం ధ్యానం చేశాం కదా, మనం దేవుని యందు ఉపదేశింపబడాలి, దేవుని వలన బోధింపబడాలి అని. మనుషులు తమ స్వంత జ్ఞానంతో, స్వీయ జ్ఞానంతో, స్వబుద్ధితో నేర్చుకునే భక్తి కూడా ఒకటి ఉంది, దేవుడు నేర్పించే భక్తి ఒకటి ఉంది. ఈ చివరి దినాల్లో ఈ రెండు రకాలైన భక్తులు ఏలుబడి చేస్తున్నాయి క్రైస్తవ ప్రపంచాన్ని. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నిజంగా నేను చేస్తున్న భక్తి దేవుడు నాకు నేర్పేదేనా, లేక నా అంతట నేనే నేర్చుకుంటున్నానా? వేర్ దెర్ ఈస్ ఒరిజినల్ కాపీ దెర్ విల్ ఆల్వేస్ బీ అ జిరాక్స్ కాపీ, రైట్? ఎక్కడైతే ఒరిజినాలిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కాపీ ఉంటుంది. ఆ ఒరిజినల్ని కలిగి ఉండని వారు, దాన్ని సంపాదించలేని వారు, దే విల్ మేక్ ఎ కాపీ ఆఫ్ దాట్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు మనకు నేర్పుతాడు. దావీదుకు నేర్పాడు. అతడు కార్యములయందు నేర్పరి అయి. ఇక్కడ నేర్పరి అనే మాట దగ్గర తెబూనా అనే మూల భాష హీబ్రూ పదం ఉపయోగించారు. లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్, కన్సిడరింగ్, బీయింగ్ ప్రూడెంట్, అండర్స్టాండింగ్, గెటింగ్ అన్ ఇన్స్ట్రక్షన్. ఒక నియమములో, ఒక క్రమములో నేర్పింపబడము, నేర్పరితనము. దేవుడు నేర్పుతూ వచ్చాడు దావీదుకు. ఈ ప్రశస్తమైన సమయంలో మన భక్తి జీవితంలో కానీ, మన అనుదిన జీవితంలో కానీ, ఒక మాట విషయంలో, ఒక క్రియ విషయంలో, ఒక తలంపు విషయంలో, ఒక ఆలోచన విషయంలో, ఇది దేవుడు నాకు నేర్పిన మాట, ఇది దేవుడు నాకు నేర్పిన అలవాటు, ఇది దేవుడు నాకు నేర్పిన ఆలోచన అని మనం చెప్పగలుగుతామా? మనం ప్రార్థన చేస్తాం, విశ్వసిస్తాం, బైబిల్ చదువుతాం, బైబిల్ అర్థం చేసుకుంటాం, బైబిల్ గురించి ఎంతో జ్ఞానం కలిగి ఉంటాం. ఎస్, we do have that wisdom, but is that a right devotion? అది దేవుడు నేర్పునదేనా? యోహాను సువార్తలో మనం ఈ వచనం చదివిన దగ్గర నుంచి మరలా చదువుకుంటున్నాం. 7వ వచనం ధ్యానం చేసినప్పటి నుండి మరలా ఈ యోహాను సువార్తలోని మాటని చదువుతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను.
యేసు ప్రభు వారి టెస్ట్ మనీ అది. తండ్రి నాకు నేర్పినట్టు. వాట్ టెస్ట్ మనీ డూ వీ హ్యావ్? తండ్రి నాకు నేర్పినట్టే మాట్లాడుతున్నాను. తండ్రి నాకు నేర్పినట్లు విశ్వసిస్తున్నాను. తండ్రి నాకు నేర్పిన మార్గంలో నడుస్తున్నాను. టెబోనా నేర్పరితనము. నేర్చుకునే వారే కదా దేవుని మాటలు నెరవేర్చగలరు. దేవుని యొద్ద నేర్పింపబడువారు. యేసుప్రభు వారి ఈ మాట చెప్పడానికి ఆధారం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం యేసుప్రభు వారు, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ప్రోస్, యొద్ద అనే మాటకు గ్రీకు పదము ప్రోస్. ప్రోస్ అంటే హ్యావింగ్ ఎ రిలేషన్, ఫెలోషిప్, ఫేస్ టు ఫేస్. దేవుని యొద్ద ఉండి తండ్రిని ముఖాముఖిగా చూచి నేర్చుకున్నారు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, ఇంకా క్రింద వచనం 19వ వచనంలో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, 5వ అధ్యాయం 19వ వచనం, ఇంకా క్రింద వచనంలో 20వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని ఎల్లను చూపిస్తాడు, అగపరుస్తాడు. తాను చేయు వాటిని ఎల్లను ఆయనకు అగపరచుచున్నాడు. నాకు తండ్రి చూపించాడు, ఇదిగో ఇది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది నేర్చుకొని. నా అంతటా నేను ఏం చేయడం లేదు. దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫెలోషిప్ దట్ we all should have. We desire to have a fellowship with God, but we neglect the ways that the Lord teaches us. ఆశపడతాం, దేవుడు నాకు నేర్పాలి అని ఆశపడతాం, కానీ నేర్పించిందాక వెయిట్ చేయం కదా. నేర్పించిందాక వెయిట్ చేయము. ఆయన నేర్పే మార్గాన్ని, ఆయన నేర్పే ఉపదేశాన్ని గ్రహించను లేము. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, ఈ దినం, ఈ మాసం, సంవత్సరం దేవుడిచ్చిన కొంచెం సమయం, కొద్ది సమయమే నేర్చుకుందామా? నేర్పరితనము. దావీదు నేర్పింపబడినాడు, ఆ నేర్పరితనం గలవాడు కాబట్టే పాడి గొర్రెలను మేపుట మాన్పించి తన స్వాస్థ్యాన్ని ఏలుబడి చేయడానికి దేవుడు దావీదును కోరుకున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ అ ర్యాండమ్ సెలక్షన్. సౌలు మార్గం తప్పాడు కదా, ఇంకా ఉన్నది ఎవరు, దావీదే కదా అని కోరుకునే కోయిన్సిడెన్స్ కాదు. ఇట్స్ నాట్ ఎ ర్యాండమ్ సెలక్షన్. That's a careful selection. దావీదుకు నేర్పించి దావీదు కూడా అదే మార్గంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా తగ్గించుకునేవాడు, నాకు నేర్పవా. A person with God's spirit, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా డిసైపులే, ఎప్పుడు కూడా శిష్యుడే. He won't become a master. Because every time in every situation we wants to depend on him. We can't do anything on our own. We choose to depend on him. If we have the Spirit of God within us, దేవుని ఆత్మ నిజముగా మనలో ఉన్నప్పుడు, నిజముగా దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నప్పుడు, we always choose to humble ourselves. We always choose to depend on him, to learn from him. ఆ ఆశ, ఆ తపన, ఆ మనస్సు మనలో లేకపోతే ఖచ్చితంగా మనం దేవుని చేత నేర్పింపబడే వారం కాదు. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, వారి ఆసక్తి సూపర్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, బట్ దట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 10:2 వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మనం ఆయన యందు ఉపదేశింపబడాలి, ఆయన నుండి మనం నేర్చుకోవాలి.
దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడినప్పుడు, దేవుని ఆత్మ యొక్క ఏలుబడి క్రిందకు మనం వచ్చినప్పుడు, దావీదుని ఎలాగైతే గైడ్ చేశారో, ఫస్ట్ దావీదును కోరుకున్నప్పుడు ఎలా నేర్చుకునే కండిషన్లో ఉన్నాడో, టు ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ చివరి జీవితంలో చివరి క్షణం వరకు కూడా నేర్చుకుంటూనే ఉన్నాడు దావీదు. ఇట్స్ నాట్ ఎ కంప్లీటెడ్ లైఫ్, ఇట్స్ ఎ కంటిన్యూస్ లైఫ్ ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్. టెబోనా, నేర్పరితనము. నేర్చుకుంటేనే, దేవుని యొద్ద నుండి దేవుని వలన నేర్చుకుంటేనే దేవుని వాక్యం నెరవేర్చుట సాధ్యమవుతుంది, వీలు పడుతుంది. దేవుని వలన నేర్పింపబడకపోతే బైబిల్ గ్రంథంలోని ఏ మాటను నెరవేర్చలేము. మనము నెరవేర్చినామని మనం అనుకోవడమే, కానీ వాక్యం మాత్రం నెరవేర్చబడదు. వాక్యం నీకు నేర్పింపబడినప్పుడే నువ్వు దాన్ని నెరవేర్చగలవు. 7వ వచనంలో నేను నేర్చుకొనున్నప్పుడు అనే మాట కనపడుతుంది. 8వ వచనంలో నీ కట్టడలను గైకొందును. ఐల్ ఫుల్ఫిల్ యువర్ కమాండ్స్, ఐల్ ఫుల్ఫిల్ ఆల్ ఆఫ్ యువర్ స్టాట్యూట్స్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొద్ద నువ్వు నేర్పింపబడాలి. నువ్వు నేర్పింపబడితేనే దేవుని చిత్తమైన, దేవుని ఆలోచన అయినా, దేవుని మాట అయినా నువ్వు నెరవేర్చగలవు. ఇఫ్ నాట్, యు కాంట్, బికాస్ యూ డోంట్ నో హౌ టు ఫుల్ఫిల్ దాట్. మనం మట్టి వారము. ఈవెన్ దో వీ కెన్ రీడ్ ద వర్డ్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్, ఈవెన్ దో వీ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫ్రమ్ ఎ పోర్షన్, we can't ever perceive God's mind. We can't. Understanding a portion is different, and perceiving God's mind, God's heart, they both are so different, so far away. నువ్వు నేర్పింపబడితే నెరవేర్చుతావు దేవుని వాక్యాన్ని. మనం నేర్పింపబడాలి. టెబూనా, నేర్పింపబడడం, నేర్పరితనము. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.